హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంక ఈరోజు బ్లాగ్లో అయితే ఇంకా మొదటగా అయితే ఇలా ముగ్గు అయితే ఒక చిన్నగా అయితే పెట్టేసుకున్నా అండి. ఇది వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా గురువారం రోజు మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దీపం పెట్టుకున్నాక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసుకుంటాను. నేను ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ ఇలానే చేస్తానన్నమాట. ఇంకా పూజ అయిపోయినాకైతే ఇలా ఉల్లి బాల్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే మంచిగా ఇలా పూలతో అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుందండి. రెడ్ కలరు ఎల్లో కలర్ అనమాట, డార్క్ ఎల్లో చాలా బాగుంది. ఇంకా ఫ్లవర్స్ ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా, వాటితో అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికండి చోలే మసాలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. పూరి అనమాట. చోలే మసాలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇంట్లో ఉన్న దాంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని దాంట్లో టమాటాలు ఉల్లిగడ్డ అయితే పేస్ట్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో మగ్గించేసుకోవాలి. ఇది కొంచెం మగ్గినాకైతే దీంట్లో కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి ఇవి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక శనగలు అయితే నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నా అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేస్తున్నా కాబట్టి ఇలా చక్కగా నానిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా వాటర్ అంతా వంపేసుకొని అవి వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని గ్రేవీకి సరిపడా శనగలు బాగా కుక్ అయ్యేలాగా కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేసేసుకున్నాక మొత్తం అయితే ఒకసారి కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పూరీలకైతే ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా పూరీలు కూడా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎప్పుడన్నా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన టిఫిన్స్ అయితే పెడతానండి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కదా, ఇంటికాడే ఉంటున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈరోజు పూరి శనగల కర్రీ అయితే చేశానన్నమాట. చాలా బాగుందండి. ఇంకా చక్కగా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇంకా పూరితోటి చోలే మసాలా కర్రీతోటి అయితే ఇంకా ఆవిరంతా పోయినాకైతే కుక్కర్ మూత అయితే తీసేస్తున్నా అండి. చూడండి కర్రీ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా దీంట్లో వాటర్ కూడా మనం లైట్గా వేసుకున్నాం కాబట్టి ఏమీ గ్రేవీగా కాకుండా చాలా బాగా వచ్చింది. ఇలా ఉంటే పూరీలోకి అనేది బాగుంటుంది అనమాట. బేసన్ కర్రీ కన్నా ఇలా చోలే కర్రీ అయితేనే బాగుంటుంది. ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈరోజు అయితే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పూరి శనగల కర్రీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇంక ఇది తింటూనే ఉన్నాము. ఇంకా ఇల్లంతా ఒకటే హంగామా అండి. అవేంటో కూడా మీరు కూడా చూసేయండి. ఒకదాని ఒకటి వెనకైతే వస్తూనే ఉన్నాయి. అసలు ఇల్లంతా చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. మంకీస్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా బాగా ఆడుకున్నాయి. చెట్లకున్న చిగురంతా కూడా మొత్తం తెంపేసాయి. అన్నీ అయితే చిన్న చిన్న పిల్లలండి. ఇంకా మేము విండోస్ వేసున్నాం కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంక ఇంట్లోకి వచ్చేసేది. చూడండి అసలు ఎలా చేస్తున్నాయో. మొత్తం ఇంకా పైకి ఎక్కేస్తున్నాయి. చెట్లకు ఆకులు చిగుర్లు అవన్నీ పీకేస్తున్నాయి. అవన్నీ తిని కింద పడేస్తున్నాయి. పువ్వులన్నీ కూడా తెంపేసినాయి అనమాట. మొత్తం 3 అయితే వచ్చినాయి అనమాట. వాళ్ళ మదర్ అయితే కింద కూర్చొని ఉంది. ఈ బాగా పైకి ఎక్కేసి ఆడుకుంటున్నాయి మా తోట. ఇంకా వీటితో ఆట కూడా ఆడేసుకున్నాం. మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా చేసేసండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి ఈ మిర్రర్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. చాలా షేప్స్లో ఉన్నాయి అన్నమాట. ఎప్పుడో లాంగ్ బ్యాంక్ అయితే నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. అవి ఎందుకో ఆర్డర్ పెట్టాలో తెలియదు, బాగున్నాయి అని పెట్టేశాను అనమాట. అవి ఈరోజు దీనికి ఇలా ఉపయోగపడ్డాయి. ఇదైతే కేక్ది కింద ఇస్తారు కదండి బేస్కి, అదనమాట. దానికైతే ఇలా కలర్స్ తోటి అయితే పెయింట్ అయితే చేస్తున్నాను.
రెడ్ కలర్ వైట్ కలర్ పెయింట్ డబ్బాలు అయితే చాలా చిన్న డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట. వాటిలో అయితే ఇంకా ఏం కలపలేదు, డైరెక్ట్ గా పెయింటే ఇలా వేసేస్తున్నాను. ఇంకా అది వచ్చేసండి పైన గోల్డ్ కలర్ పేపర్ అతుక్కుంది కాబట్టి లైట్ గా ఒక కోటింగ్ వేస్తే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి థిక్ గా అయితే ఇలాగైతే వేసేసాను డబుల్ కోటింగ్. ఎప్పుడు కేక్స్ తెచ్చినా ఇలాంటి వీటి కింద కేక్స్ కింద వచ్చే ట్రేస్ అయితే ఇట్లా పక్కగా పెట్టేస్తానండి. ఇప్పుడైతే నా దగ్గర ఒక 2 ఉన్నాయి, చిన్నవి ఒక 2 ఉన్నాయి అనమాట. పెద్దగా ఉన్న వాటిని అయితే ఇలా చేస్తున్నా ప్రస్తుతానికైతే. దీనికి చక్కగా అయితే పెయింట్ వేసేసుకున్నాను. ఇది చిన్నది, కొంచెం పెద్దదేమో కింద వేసేసి ఆరబెట్టాను అనమాట. ఇది ఒక 5 మినిట్స్ ఆరేలోపు అయితే మొన్న నీళ్ళ కుండ తీసుకొచ్చినప్పుడు అయితే ఒక చిన్న కుండ వాళ్ళే ఇచ్చారండి. దానికైతే ఇలా పెయింట్ వేస్తున్నా అనమాట, చాలా చిన్నది. దానికి కూడా పెయింట్ వేసేసి మంచిగా డిజైన్ వేద్దామని చెప్పేసి ఇలా దీనికి మొత్తం అయితే వైట్ పెయింట్ వేస్తున్నాను ఈ కుండకంతా కూడా. ఇంక ఇలా అంతా కూడా పెయింట్ వేసేసుకొని మంచిగా డిజైన్స్ అయితే వేసుకున్నా అండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా పెయింట్ వేసాను కాబట్టి ఆరడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇంక ఇదంతా కూడా ఆరబెట్టేసుకున్నాను. ఇంకా బయట ఎండలో పెడితే అండి ఒక 1 అవర్కి ఆరిపోతాయి, కానీ నేను ఇంకా పైకి ఏమి వెళ్ళలేదనమాట. ఇంకా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద అయితే కొంచెం సేపు ఆరబెట్టేసాను మొత్తం డ్రై అయిపోయేంత వరకు. ఇదంతా కూడా బాగా మొత్తం వైట్ వేసాను, చాలా బాగా వచ్చింది. ఇంకా రెడ్ కలర్ అయితే ఆరిపోయినాయి కొంచెం అని చెప్పేసి దాని మీద ఇంకా వైట్ కలర్తో అయితే ఇలా చిన్నగా ఫ్లవర్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఇలా అతికిచ్చేసుకుంటున్నాను అనమాట. దీనికి ఏ గమ్ పెట్టలేదండి, ఎందుకంటే కింద పెయింట్ వేసాను కదా, ఆ పెయింట్ పూర్తిగా డ్రై అవ్వలేదన్నమాట. ఇంకా వాటికి అయితే అతికిచ్చేసాను, బాగా అతుక్కుపోయినాయి. చిన్న ఫ్లవర్ అయితే ఇలా వేసుకున్నాను. దీనికి స్టోన్స్ అతికేసరికి మంచిగా ఒక లుక్ అయితే వచ్చేసింది అనమాట. అయితే దీనికైతే ఇలా డెకరేషన్ అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇలాంటి షేప్ లో ఉన్నవైతే ఈ మిర్రర్స్ అయితే అతికిచ్చేసాను అనమాట. బాగా వచ్చింది. ఇంకా దీన్ని ఇలానే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంకొక ట్రేకి అయితే ఇలాగ వేసాను అనమాట డిజైన్. దీనికైతే ఒక మధ్యలో కూడా ఇలా ఒక చుక్కలాగా పెట్టేసి మంచిగా మెహందీ డిజైన్ లాగా అయితే వేసాను. చాలా బాగుందండి అసలు ఈ డిజైన్ అయితే. ఇంక ఇది కూడా ఇలా వేసేసుకున్నాకైతే ఇంకా కుండ కూడా కొంచెం డ్రై అయిందని చెప్పేసి ఇంకా అదే బ్రష్ తో అయితే ఇంక ఇలా రెడ్ కలర్ తో ఇలా 2 లైన్స్ అయితే వేసేసుకొని ఇంకొకటి చిన్న డిజైన్ అయితే వేద్దామని చెప్పేసి దీనికి కూడా అయితే డిజైన్ వేస్తున్నాను. ఇంకా వీటికైతే ఇలా రౌండ్గా ఉండే మిర్రర్స్తో అయితే ఇలా డిజైన్ చేస్తున్నా అండి. అసలు ఈ కుండకి ఆ కింద ప్లేట్ పెట్టానండి, ఎంత బాగుందో అనమాట. అసలు మీరు ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఈ కుండకైతే ఇలా మొత్తం అయితే డెకరేషన్ చేశానండి మిర్రర్ తోటి, చాలా బాగుంది. ఇంకా చిన్న ట్రేకి అయితే ఇలాగ మిర్రర్స్ అయితే ఒక 2 రౌండ్ మిర్రర్స్ అయితే ఇలాగ పెట్టానండి ఈ డిజైన్కి, చాలా బాగుంది. ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే ఉన్న వాటితో అయితే చక్కగా చేసుకోవచ్చు అండి. అంటే మన ఇష్టము, మనకి ఇలా నచ్చితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలాంటివి చేయడం అయితే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. నేను చేసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్నదైతే పెట్టాను కదా, అదైతే ఇక్కడ బుద్ధుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. వైట్ బుద్ధుడి దగ్గర గ్రీన్ మ్యాట్ వేసి ఉంటాను. దీని దగ్గర అయితే ఇలా పెట్టేసుకొని చిన్నగా 2 ఫ్లవర్ వాజెస్ అయితే చిన్న చిన్నవి ఇక్కడ పెట్టేసుకున్నానండి. చాలా బాగుంది, అసలు కొత్త లుక్ వచ్చినట్టు అనిపించింది ఇక్కడైతే నాకు. ఇంకా మంచిగా కోలం అవి కూడా వేయొచ్చు, నాకు ఎందుకో ఇలాగే నచ్చిందనమాట. ఈసారి ఇంకొకసారి కోలం అయితే వేసేసి పెట్టాలి, చూడాలి. ఇంకా పెద్దగా ఉన్న ట్రేక్ అయితే ఈ మధ్యలో అయితే గ్యాప్ ఇచ్చాను కదా, మనం ఈ కుండనైతే రెడీ చేసుకున్నాం కదా, అదేలా అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా పెట్టేసుకున్నాక దీని లోపల అయితే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టానండి, గ్రీన్ కలర్ది.
చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా అండి? ఇదైతే టీపాయ్ మీద పెట్టుకున్నాను. ఇలాంటివి మేక్ ఓవర్స్ అయితే ఇంకా మన ఛానల్లో అయితే చాలా వస్తాయండి ముందు ముందు. మీకు కానీ నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. ఎలా వచ్చింది అని చెప్పడం అయితే మర్చిపోకండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీని దగ్గర అయితే ఇలా పెట్టేసుకొని ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు కదండి, ఇక్కడైతే చిన్నగా డోర్ స్టిక్ అయితే పెట్టేసుకున్నాను, చాలా చిన్నది. ఇంకా ఇక్కడ కూడా పెట్టేసుకొని ఇల్లంతా కూడా ఒకసారి చూపించేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.